రావిచెట్టు రామాలయం దగ్గర శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని 45 సంవత్సరాల చరిత్ర గల రావిచెట్టు రామాలయంలో శ్రీ సీతారామ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు సంఘ సభ్యులు గిరి మహేష్లు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో గల రావిచెట్టు శ్రీ సీతారామ ఆలయంలో ఘనంగా సీతారామ కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ పూర్వీకులు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరుగుతుందని, ఈరోజు పీటలపై మేడిశెట్టి శ్రీనివాసం లక్ష్మీదేవి దంపతులకు శశికుమార్ శర్మచే సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని తెలిపారు. వచ్చిన భక్తులకు జనసేన గ్రామ సీనియర్ నాయకులు పుల్లా శ్రీరాములు అందించిన ప్రసాదాన్ని భక్తులకు అందజేయడం జరిగిందని, ఈ సందర్భంగా పుల్లా శ్రీరాములకి ప్రత్యేకమైన యువజన భక్తి సంఘం తరపున ధన్యవాదాలు తెలిపారు. సీతారామ కళ్యాణ మహోత్సవం అనంతరం వచ్చిన భక్తులకు వడపప్పు, పానకం, అన్నవరం ప్రసాదం అందించడం జరిగిందని తెలిపారు. ప్రజలందరికీ మరియు భక్తులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ గత 45 సంవత్సరాలుగా ఈ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు మా పెద్దల నాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా ఈనాడు ప్రతి సంవత్సరం కూడా ఆకుండా ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటూ వచ్చాం. ఇక మీదటి కూడా ఇదే విధంగా మరింత వేడుకలతో కళ్యాణ మహోత్సవాలు జరుపుతామని ప్రజలందరికీ తెలియపరుస్తూ, ముఖ్యంగా ఈరోజు రావిచెట్టు రామాలయం వద్ద ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా భక్తులందరూ రావాలని, ఈ కార్యక్రమాన్ని ఇదే విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరియు స్వామివారి కళ్యాణం అనంతరం 5వ రోజున స్వామివారికి శ్రీ పుష్పయాగ కార్యక్రమం కూడా జరపబడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఆ రోజు కూడా ఇదే విధంగా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ, మరియు ఈరోజు కళ్యాణానికి స్వామివారి యొక్క కళ్యాణానికి ప్రసాదం జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు గారు ఇచ్చి ఈ కార్యక్రమానికి తోడ్పడ్డారు. కాబట్టి మా భక్తులు, మా యొక్క సభ్యులు ఇదే విధంగా మాకు ఎప్పుడూ సహకారాలు అందించి ఈ కార్యక్రమానికి తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మా రావిచెట్టు రామాలయం దగ్గర గత 45 సంవత్సరాల నుండి మా పూర్వీకుల కాలం నుంచి ఇప్పటి వరకు కూడా అత్యంత వైభవంగా ఈ రామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. అత్యంత వైభవంగా చేయడానికి కారణమైన మా సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం చాలా చురుగ్గా పాల్గొని ప్రతి సంవత్సరం ఏటా తూచా తప్పకుండా ఈ కళ్యాణ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి కూడా ఇవాళ ప్రసాదం ఇచ్చిన జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా పూర్వీకుల నుంచి ఈ యొక్క అనాదిగా ఈ యొక్క శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం అనేది ప్రతి ఏటా కూడా ఇలాగ జరుగుతుంది. అనంతరం 5వ రోజున స్వామివారి ఈ శ్రీ పుష్పయాగం జరుగుతుంది. అది కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది.